గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్ వైబ్స్ గర్ల్. నేను ఖజానాకి షాపింగ్కి వెళ్ళామని చెప్పాను కదా, షార్ట్ వీడియోలో పెట్టాను. అక్కడ ఏం కొన్నామో షార్ట్లో చూపించాను, కానీ ఇంకా డీటెయిల్గా చూపిద్దామని చెప్పి తీసుకొచ్చాను మేము ముందుకి. చూడండి, ఇది ఖజానాలో చిన్న నెక్లెస్ అయితే తీసుకున్నారు మమ్మీ తీసుకున్నారు. ఇది చిన్నది దానికోసమే. దిస్ వన్ ఇది చాలా లైట్ వెయిట్ నెక్లెస్. ఇది మేము స్కీమ్ కట్టాము. మమ్మీ స్కీమ్ కట్టారు, అందులో ఒక 6,000 కట్టారు మంత్లీ. సో దాంతో మాకు ఒక 11 గ్రామ్స్ వచ్చింది. దానికి ఒక 3 గ్రామ్స్ యాడ్ చేసుకుంటే 14 గ్రామ్స్కి అయితే ఈ నెక్లెస్ వచ్చింది. దిస్ వన్ ఇది 14 గ్రామ్స్కి వచ్చింది. చూడండి, దీని మీద బాగా కనిపిస్తుంది కదా, చాలా సింపుల్ డిజైన్, చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. ఫస్ట్ ఇదే చూసాము. స్కీమ్ చాలా బెనిఫిట్ మనకి కట్టడం వల్ల. ఏం కొనుక్కోవాలని ముందే ఆలోచించుకొని ఎంత కట్టాలో అని చెప్పి మంత్లీ కట్టుకోగలిస్తే బాగా యూజ్ అవుతుంది. మనం ఇనిషియల్లీ చాలామంది స్టార్టింగ్లో 1,000 or 2,000 పే చేసి దాని మీద ఇంకా ఎక్కువ వేసుకొని కొనుక్కుందాంలే అనుకుంటాం లాస్ట్లో. కానీ ఇలా స్కీమ్లో ముందు నుంచే కట్టుకున్నాం అనుకోండి, చాలా యూజ్ అవుతుంది. ఏ విధంగా అంటే, స్కీమ్లో మనం ఎంత మనీ కడుతున్నామో ఆ మనీకి వచ్చే గోల్డ్ ఉంటుంది కదా, ఆ గోల్డ్కి నో మేకింగ్ ఛార్జెస్ అండ్ నో వేస్టేజ్ అనేది ఉంటుంది. దానివల్ల మనం ఎక్కువ కొనుక్కున్నప్పుడు బెనిఫిట్ కదా అది. సో దీనికి కూడా అలానే ఫస్ట్ 11 గ్రామ్స్కి అయితే మాకు ఏ మేకింగ్ ఛార్జెస్ లేవు, తరుగు మజూరి ఏది లేదు. ఎక్స్ట్రా తీసుకున్న 3 గ్రామ్స్, ఇంకా ఇయర్ రింగ్స్ కూడా ఒక 3 గ్రామ్స్ తీసుకున్నాం. టోటల్ 6 గ్రామ్స్కి మాకు వేస్టేజ్ అండ్ మేకింగ్ ఛార్జెస్ 2 పడ్డాయి. దానికి మేము పే చేసుకుంటే సరిపోయింది. నార్మల్లీ 18% వేస్టేజ్ వరకు ఉండదు ఏ ఐటెంకైనా. దీనికైతే 16.6% అనేది వేస్టేజ్ ఉంది ఈ నెక్లెస్కి. దీని వేస్టేజ్ అంట 18 లోపు స్కీమ్లోకి వస్తుంది. 18% ఇంకా దాటింది అంటే మనకి స్కీమ్లోకి అయితే రాదు అంట వేస్టేజ్. చూసుకోండి, మనం తీసుకున్న ఆర్నమెంట్కి ఎంత వేస్టేజ్ ఉందో అని కూడా మనం తెలుసుకోవాలి. నేనైతే పెట్టుకొని చూపిస్తాను మీకు. ఇంకా బాగుంటుంది. చెప్పండి, ఎలా ఉందో చెప్పండి మీరు కూడా, నాకు ఎలా ఉందో. ఇది మమ్మీది, ఇది నేను తీసుకున్న అమ్మ ఒకసారి పెట్టుకుంటాను అని చెప్పి. దిస్ వన్ నాకైతే బాగా నచ్చింది. ఫస్ట్ మేము నాకు చాలా బాగా నచ్చింది ఇది. ఫస్ట్ ఇదే చూసాము. కొంచెం వాళ్ళు డైమండ్ కలెక్షన్ ఎలా ఉందో చూడమన్నారు. చూసాము డైమండ్ కలెక్షన్, కానీ మన బడ్జెట్ అంత కాదు. ఓన్లీ గోల్డ్లో అయితే మన బడ్జెట్ ఉంది అని చెప్పి ఇదే తీసుకున్నాం. ఫస్ట్ వెళ్ళగానే ఇదే చూపించారు వాళ్ళు. చూపించగానే బాగుంది, పక్కన ఉంచండి అని చెప్పి. దీని తర్వాత ఒక 10 చూసుంటాము, 10 to 15 చూసినా ఏది నచ్చలేదు. మళ్ళీ ఒక 3 సెలెక్ట్ చేసాము ఆ 10 to 15లో కూడా. 4 పెట్టుకొని ఫైనల్గా ఫస్ట్ చూసిందే తీసుకున్నాం అన్నమాట. ఇదే బాగా నచ్చింది. పెద్దవాళ్ళకి బాగుంటుంది, చిన్నపిల్లలకి బాగుంటుంది, ఇంకా నా ఏజ్ వాళ్ళు కూడా బాగుంటుంది అని చెప్పి ఇలా ఆలోచించి తీసుకున్నారు మమ్మీ. ఇది బాగుంది అని చెప్పి మేము అసలు 20 minutesలో ఇది సెలెక్ట్ చేసేసుకున్నాము. ఎందుకంటే నేను బాగా ఆలోచించుకున్నామంట, మేము ఎంత కట్టాము, మాకు ఎంత గోల్డ్ వస్తుంది, మేము ఎంత అయితే పెట్టగలము. 11 గ్రామ్స్ వస్తుంది కదా, 15 గ్రామ్స్ వరకు అయితే మనం తీసుకోగలము నెక్లెస్ అని చెప్పి ముందే అన్నీ క్యాలిక్యులేట్ చేసుకున్నాను. సో ఈజీగా అయిపోయింది అన్నమాట. 15 కన్నా లోపే 14 గ్రామ్స్కి ఇది వచ్చేసింది మాకు. ముందే ఆలోచించుకుంటే మనకి టైం సేవ్ అవుతుంది. ఇంకా మనం బ్లైండ్గా ఆ షాప్కి వెళ్ళిపోయి అక్కడ మనం పెద్దది చూసుకొని అక్కడ ఎక్కువసేపు ఏది తీసుకోవాలి ఏది అని ఆలోచించకుండా, ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ముందే ఇంటి దగ్గర ఎప్పుడు మనకి ఫ్రీ ఉంటే, మనం కడుతున్నామంటే మనకు తెలుస్తుంది కదా, ముందు వెళ్ళాలి కొనుక్కోవాలి అన్నీ ఉంటాయి కదా, అప్పుడే ఆలోచించుకున్నాం అనుకోండి టైం సేవ్ అవుతుంది. సో ఈజీగా ఫాస్ట్గా సెలెక్ట్ చేసుకొని వచ్చేయచ్చు. చెప్పాలంటే ఈసారి మేము చాలా తొందరగా, లాస్ట్ టైం నేను ఒక బుట్టలు తీసుకున్నాను. ఆ రోజైతే 40 minutes నుంచి ఒక 1 hour నేను ఎంచుకున్నాను ఆ బుట్టలు చవలివి. నాకు ఏది నచ్చేది కాదు. కొంచెం బాగుందంటే మేము అంత బడ్జెట్ పెట్టలేకపోయేవాళ్ళు. అంటే ఆ టైంలో అదే మనీ లేదు, అంత పెట్టలేము. మనం అనుకున్న బడ్జెట్లోనే రావాలి అంటే చాలా టైం వేస్ట్ అయింది ఆ రోజు. అప్పుడే నాకు బాగా బుద్ధి వచ్చింది, ఇంకా నెక్స్ట్ టైం ఇలా వెళ్ళకూడదు, ముందే
మనం అన్నీ ఆలోచించుకొని వెళ్ళాలి అని చెప్పి అలా ఇది ఒక 10 గ్రామ్స్ అనుకున్నా. ఇయర్ రింగ్స్ కూడా మమ్మీ తీసుకున్నారు మమ్మీ కోసం. అవి తనకి డైలీ యూస్కి అవి 3 గ్రామ్స్లో అవి కొడితే ముందే అనుకున్నా 15 ఇది 18 వరకు మనం చూద్దాము 3 గ్రామ్స్లో ఇయర్ రింగ్స్ అని చెప్పి బాగా వచ్చేసాయి. అసలు ఇది 14 అది 3 గ్రామ్స్ టోటల్ 17 గ్రామ్స్లో 2 వచ్చేసాయి మాకు. ఇంకా ఎక్స్ట్రా అయితే పే చేసాము. ఆ ఎక్స్ట్రా గ్రామ్స్కి మాత్రమే మాకు తరుగు మజూరీ పడింది. ఈ 11 గ్రామ్స్కి స్కీమ్లో వచ్చిన వాటికి ఏమీ పడలేదు, జీరో అన్నమాట వేస్టేజ్ అనేది. దీనివల్ల స్కీమ్ బెనిఫిట్ ఉంటుంది. కొంతమంది పెద్ద ఆర్నమెంట్ చేయించుకోవాలి అనుకుంటారు కదా, వాళ్ళకి ముందు కావాలి అని ముందే మనం అనుకుంటాం కదా. సో దాన్ని బట్టి మనం ఎక్కువ అమౌంట్ని మంత్లీ కట్టుకుంటే మంచిగా యూజ్ అవుతుంది. లాస్ట్లో తీసుకునేటప్పుడు మొత్తం ఆ అమౌంట్ నుంచి వచ్చే గోల్డ్ అంతటికి నో వేస్టేజ్ అండ్ నో మేకింగ్ ఛార్జెస్ ఉంటాయి. అప్పుడు మనకి యూజ్ అవుతుంది కదా. ఒకేసారి 2 lakhs పట్టుకెళ్ళి మొత్తం అన్నిటికీ ఆ తరుగు మజూరీలోనే డబ్బులన్నీ వేస్ట్ చేసుకోవడం ఎందుకు, ఇలా ఇన్వెస్ట్ చేసుకుంటే బాగుంటుంది ఎవరికైనా. ఈ స్కీమ్స్ అన్ని షాప్స్లోనే ఉన్నాయి. మేమైతే ఖజానా అలవాటు అయిపోయింది ఫస్ట్ నుంచి అక్కడికి వెళ్ళడం కాబట్టి ఇంక అక్కడే. గోల్డ్ కూడా బాగుంది అక్కడే తీసుకున్నాము. డైమండ్ కలెక్షన్ చూసాను అన్నాను కదా, డైమండ్ కలెక్షన్ కూడా చాలా బాగుంది అక్కడ. కానీ 18 క్యారెట్ గోల్డ్ కదా, మా డాడీకి నచ్చదు 18 క్యారెట్ గోల్డ్. అందుకే మేము ఇంకా మనది కాదు అని చెప్పి అండ్ బడ్జెట్ కూడా అది కాదు. అవి కూడా సింపుల్ షార్ట్లో పెట్టాను కదా, చాలా చిన్న ఉన్నాయి, సింపుల్గా ఉన్నాయి. 1.2 lakhs ఎంతో చెప్తున్నారు, 1.3 1.5 అలా ఉన్నాయి. ఆ బడ్జెట్లో ఉన్న వాళ్ళు కావాలి అనుకున్న వాళ్ళకైతే చక్కగా తీసుకోవచ్చు. అవి బాగున్నాయి అవి రోజ్ గోల్డ్ అండ్ నార్మల్ గోల్డ్లో ఉన్నాయి. ఈ నెక్లెస్ బాగుంది కదా, నాకు చాలా బాగా నచ్చింది, నాకు మమ్మీకి కూడా. మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని మర్చిపోవద్దు. బాయ్ గైస్.